నమస్తే. నేను మీ కళారత్న మల్లం రమేష్, సీనియర్ జర్నలిస్ట్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తనయుడు, చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్‌లో అగ్ని ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలుసు. చాలా బాధాకరం, చాలా దురదృష్టం. అయితే అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సమాచారం అందింది నాకు కూడా. నేను కూడా వారికి సంబంధించినటువంటి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి దగ్గర వారున్నారో, నాకు కూడా పరిచయస్తులున్నారు కాబట్టి వారి ద్వారా వివరాలు సేకరించడం జరిగింది. మార్క్ శంకర్ కోలుకుంటున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా డాక్టర్లకు, అక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు, రక్షించినటువంటి వర్కర్స్‌కు వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. చాలామంది బాధపడ్డారు. ప్రధానమంత్రి మోడీ గారు కూడా స్పందించాడు. వెంటనే సింగపూర్ ప్రభుత్వానికి సిఫారసు చేయటం జరిగింది. టేక్ కేర్, జాగ్రత్త తీసుకోవాలని. అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు, అన్ని పార్టీల వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక్కడ తెలంగాణకు సంబంధించిన నాయకులు కేటీఆర్ వగైరా ఇక్కడ వీళ్ళు కూడా. విచిత్రం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా, ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించి ఆయన అబ్బాయి కోలుకోవాలని మాట్లాడాడు. అదొకటి అభినందించదగ్గ విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం నిరంకుశం కావచ్చు, కొంచెం బూతుల్ని ప్రేరేపించటం, ఇబ్బంది పెట్టే మనస్తత్వం ఉన్న ఆయన ఈ విధంగా పాజిటివ్‌గా స్పందిస్తారని ఎవరు అనుకోలేదు. కాబట్టి మనం ఒక మంచి మాట మాట్లాడినప్పుడు మనం అభినందించొచ్చు. సరే, మిగతా ఆయన చేసే దౌర్జన్యాలు, దోపిడీలు వగైరా ఈ సందర్భం వేరు కాబట్టి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు వాటి గురించి. కాబట్టి ఆయనకు కూడా అభినందనలు. చాలామంది అభిమానులు ప్రార్థనలు, పూజలు చేశారు. సరే, సైన్స్ అక్కడ డాక్టర్లు చాలా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అక్కడ వర్కర్స్ కాపాడారు. ప్రమాదం ఎందుకు జరిగిందనేది దాదాపు తెలుస్తుంది. సింగపూర్ గవర్నమెంట్ మన భారత ప్రభుత్వం మాదిరిగానో, లేకపోతే తెలుగు రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానో, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగా కాదు. సింగపూర్ ప్రభుత్వం స్ట్రిక్ట్‌గా ఉంటుంది. ఎందుకు జరిగింది ఏంటనేది తొందరగానే ఆరా తీస్తుంది. అవసరమైతే చర్య తీసుకుంటుంది. అది అక్కడ సహజం. మన దేశంలో రాజకీయ పలుకుబడులు ఉంటాయి కాబట్టి ఏం జరిగినా సరే పలుకుబడి ఉంటే యాక్షన్ తీసుకోవటం ఉండదు. అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చూసాము. ఇంకా అనేక అనేక గవర్నమెంట్లు, చాలా తమిళనాడు కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, గతంలో తెలుగు రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే ఒక్కోసారి కర్ణాటక కావచ్చు. ఈ చాలా రాష్ట్రాలండి. ఇప్పుడు సౌత్ కొన్ని రాష్ట్రాల పేర్లు చెప్పా. కానీ ఆ సింగపూర్ అలా ఉండదు. ఒకవేళ ఎందుకు జరిగినా, ఏం జరిగినా కూడా జరగటం దురదృష్టం. అగ్ని ప్రమాదం జరగటం. సమ్మర్ క్యాంపు స్కూల్ అది. సమ్మర్ క్యాంప్‌లో పిల్లలకి అవి నేర్పిస్తారు కాబట్టి ఆ విధంగా మార్క్ శంకర్‌ని అక్కడికి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో మార్క్ శంకర్ కోలుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని అనేక మంది అభిమానులు, నాలాంటి, మీలాంటి, మనలాంటి వారు ఆనందిస్తున్నారు. ఎందుకంటే పసిబిడ్డగా, చిన్నపిల్లాడు, ప్రైమరీ స్కూల్ వయసు. ఆ పిల్లాడు హఠాత్తుగా మంటల్లో చిక్కుకున్నాడంటే అందరూ కంగారు పడ్డారు, ఆవేదన పడ్డారు, బాధపడ్డారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు మన్యం గ్రామాలలో పర్యటిస్తూ అక్కడున్న గిరిజనులతో మమేకమై వారికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అమలుపరిచే దిశగా వాళ్ళలో మమేకమై అక్కడే ఉన్నాడు. ఈ సంఘటన తెలిసిన వెంటనే హడావుడిగా టూర్ వదిలేసి వెంటనే సింగపూర్ వెళ్ళిపోవచ్చు. అలా చెయ్యకుండా అక్కడే ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన గ్రామాల్లోనే ఉండి, ఆ మన్యం ప్రజల మధ్యలో ఉండి, ముందుగా ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది కాబట్టి, అందరూ ఎదురు చూస్తారు కాబట్టి, హఠాత్తుగా వదిలేస్తే ఏర్పాట్లన్నీ వృధా అయిపోతాయి. ఎదురు చూసిన వాళ్ళు నిరాశకు గురవుతారు. మరి అధికారులు కావచ్చు, ఇతరత్రా కొన్ని ప్రోగ్రామ్ అప్పటికే షెడ్యూల్ ఉంటుంది కదా! షెడ్యూల్ డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి, అలా ఎవరికీ ఇబ్బంది రాకూడదనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ గారు ఎంతో సహనంతో, సంస్కారంతో తన కొడుకు యొక్క ఆరోగ్య పరిస్థితులు ఆరా తీస్తూనే అక్కడే వారితో గడిపి తర్వాత హైదరాబాద్ చేరుకొని ఇక్కడి నుంచి చిరంజీవి గారితో, అదేవిధంగా చిరంజీవి గారి యొక్క సతీమణి గారితో అందరూ కలిసి సింగపూర్ వెళ్ళటం జరిగింది. చిరంజీవి గారు కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ
జాగ్రత్తలు తెలుసుకుంటున్నారు. ఈ విశేషం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి తెలుగువారు, భారతీయులు అక్కడున్న తెలుగువారు, భారతీయులు మరి ఎప్పటికప్పుడు ఆ బాబు బతకాలి అనే దృక్పథంతో ఎక్కువ అందుబాటులో ఉండి ఇక్కడికి సమాచారం అందిస్తూ అక్కడ తెలుగువారు, తెలుగు సంఘాల వారు కూడా చొరవ తీసుకొని మరి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు. ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం కూడా స్పందించింది. పర్టిక్యులర్‌గా మోడీ గారు ఇక్కడి నుంచి ఆ ప్రభుత్వానికి హ్మ్, తెలియజెప్పి సిఫారసు చేశాడు కాబట్టి ఎమ్మటే జాగ్రత్త తీసుకోవాలని కోరాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి హోదాలో అక్కడున్న తనకు పరిచయం ఉన్నటువంటి అధికారులు కావచ్చు, సంఘాలకు కావచ్చు, తెలుగు వారికి కావచ్చు సమాచారం పంపించారు లోకేష్‌తో సహా. కాబట్టి అక్కడ ఉన్నవారు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ధైర్యం చెప్పారు. కొంచెం స్వల్ప గాయాలు కాబట్టి ప్రమాదం ఏం లేదు. ఐసీయూ నుంచి కూడా డిశ్చార్జ్ చేయటం జరిగింది. మామూలు వార్డులు ఉంటాయి కదా! స్పెషల్ వార్డులు అక్కడికి పంపించడం జరిగింది. త్వరలో బయటికి కూడా మొత్తం విడుదల చేసి పంపిస్తారు. డిశ్చార్జ్ చేస్తారు. కాబట్టి ఆ బాబు కోలుకునేందుకు మరి అందరూ ఆనందించినట్టుగానే నేను కూడా ఆనందిస్తున్నాను. మంచి జరగాలని, ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మన్యంలో పర్యటించి అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళలో మమేకం అయిపోయినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారి తనయుడికి ఏర్పడ్డ ఆపద సమయంలో స్పందించిన వారి అందరికీ నాయకులకు, అన్ని పార్టీల నాయకులకు గూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.